నేను డాక్టర్ ప్రమీల. ఈరోజు మనము పిల్లలల్లో కనిపించే అతి ముఖ్యమైన ప్రాబ్లము ఆటిజం ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఈ ఆటిజం ప్రాబ్లంకి హోమియోపతిలో చికిత్స విధానం ఎలా ఉంటుంది, ఆటిజం ప్రాబ్లంని స్టార్టింగ్లో గుర్తించడం వల్ల హోమియోపతి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇందులో ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ ఎదుగుదలకి సంబంధించిన విషయము. బ్రెయిన్ ఎదుగుదల అనేది యాక్చువల్గా తల్లి గర్భం నుంచే స్టార్ట్ అయ్యి పుట్టిన తర్వాత కొద్ది రోజుల వరకు బ్రెయిన్ అనేది పెరుగుతూ, అంటే బ్రెయిన్ ఎదుగుదలలో మార్పు వస్తూ 3 years వరకు ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఎదుగుదలలో లోపం ఏర్పడినప్పుడే పిల్లల లోపల కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఆ లక్షణాలని మనం ఒక స్పెక్ట్రమ్గా పరిగణించి ఆటిజంగా పిలుస్తూ ఉంటాం. ఆటిజం ఉన్న పిల్లల్ని గుర్తించడంలో చాలా రకాలుగా డిలే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే అవగాహన లేకపోవడం వల్ల, ఇది ఒక ప్రాబ్లంగా తీసుకోకపోవడం వల్ల, పెద్దగా అవుతుంటే ఈ ప్రాబ్లంకి పరిష్కారం వస్తుంది, కొద్ది రోజులు చిన్న ఉన్న పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ లోపల న్యాచురల్గానే మార్పు వస్తుంది అనే అపోహలో ఆటిజం ప్రాబ్లంని చాలామంది తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆటిజం రావడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ ఉండవు, కానీ పరిగణలోనికి అంటే చాలామంది పేషెంట్స్ని చూడడం వల్ల ఇవి కారణం అనుకోవచ్చు అనే ప్రాబ్లమ్స్ విషయంలోకి వచ్చేసరికి ఒకటి జెనెటిక్ డిజార్డర్ అంటారు. జెనెటిక్గా ఏమైనా లోపాలు ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది పేరెంటల్ ఏజ్, అంటే ఏజ్ గ్రూప్ ఎక్కువ 35 ఎబో తర్వాత పుట్టిన 35 years మదర్ పేరెంట్స్కి ఉన్నప్పుడు ఆటిజం ఉన్న పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మూడోది వచ్చేసి ప్రెగ్నెన్సీలో మదర్ తీసుకునే స్ట్రెస్ లెవెల్ని బట్టి, వాళ్ళు వాడుతున్న మెడికేషన్ బట్టి కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల హ్యాబిట్స్ ఉండడము, పేరెంట్స్ ప్రెగ్నెన్సీలో మదర్కి స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కూడా పిల్లల లోపల ఆటిజంకి రావడానికి ఎక్కువ కారణంగా మారుతున్నాయి వెస్ట్రన్ కంట్రీస్లో. ఇవే కారణాలు కాకుండా చాలా రకాలుగా కారణాలు ఉంటాయి, కానీ మనము ఏ రకం కారణము అనేది మనము రూట్ కాజ్ని, అంటే ఏ కారణం వల్ల పిల్లవాడికి ఆటిజం వచ్చింది అనేది పరిగణలోనికి తీసుకొని క్షుణ్ణంగా కేసుని పరిశీలిస్తూ మెడిసిన్స్ని ఇవ్వడం అనేది ఎర్లీ స్టేజ్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆటిజంని ఇంకొకటి ఏం చూస్తున్నాం అంటే ఈ మధ్యకాలంలో ఎవల్యూషన్ పెరగడం వల్ల, గ్యాడ్జెట్స్ పెరగడం వల్ల స్క్రీన్ టైం అనేది చాలామంది పిల్లల్లో పెరిగిపోతుంది. ఈ స్క్రీన్ టైం పెరగడం వల్ల ఆటిజం లక్షణాలని మనము 5 years, 6 years, 10 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల లోపల చూస్తున్నాము. దీన్ని మనము వర్చువల్ ఆటిజంగా పిలుస్తున్నాము. ఈ వర్చువల్ ఆటిజంకి కూడా హోమియోపతిలో విత్ కౌన్సిలింగ్, గుడ్ మెడికేషన్, అంటే శరీరతత్వాన్ని మనస్తత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఈ ఆటిజం ప్రాబ్లంకి చాలా మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ ఆటిజంని ఎలా గుర్తించాలి పిల్లల లోపల, వెరీ స్టార్టింగ్ గుర్తించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ఆటిజంని ఎర్లీ స్టేజ్ అంటే 3 months ఏజ్లోనే పిల్లల లోపల ఒక రకమైన స్మైల్ చూస్తూ ఉంటాము బేబీస్ లోపల. దాన్ని సోషల్ స్మైల్ అంటారు. అంటే మనం నవ్వినప్పుడు రెసిప్రోకల్గా మళ్ళీ పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇది ఫస్ట్ ఆటిజం ఉన్న పిల్లల లోపల ఈ రెసిప్రోకల్ స్మైల్ అనేది ఉండదు. రెండోది వచ్చేసి ఐ కాంటాక్ట్. ఎవరి పిల్లల లోపల అయితే ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడము, మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాకపోవడము, ఇది సెకండ్ కీ సిమ్టమ్గా తీసుకుంటాము. మూడోది వచ్చేసి మనము కొద్దిగా పేరు పెట్టి పిలుస్తూ అలవాటు చేస్తున్నప్పుడు బేబీస్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ రెస్పాన్స్ లేదో దాన్ని మనము కొద్దిగా వార్నింగ్ సైన్గా తీసుకోవచ్చు. ఈ సోషల్ అంటే ఈ ఆటిజంలో 2 రకాల డొమైన్స్ని మనము ప్రధానంగా తీసుకుంటాము. ఒకటి సోషల్ డెవలప్మెంట్ డిలే అవ్వడము, రెండోది వచ్చేసి స్పీచ్ డిలే అవ్వడం. సోషల్ డెవలప్మెంట్ అంటే ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు, చుట్టాల మధ్య ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సోషల్గా పిల్లల ఇంటరాక్షన్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది.
అంటే పిల్లలు ఇతర పిల్లలతోనే వెళ్ళి ఆడుకోవడంలో కానీ, ఇతర పిల్లలతోనే ఇంటరాక్షన్‌లో కానీ వాళ్ళు కొంచెము సమకత చూయించకపోవడము, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనబడుతూ ఉంటది. రెండోది వచ్చేసి స్పీచ్ డిలే. అంటే కొంతమంది పిల్లలకు ఒక సంవత్సరం లోపలనే ఒక 10 మంత్స్, సంవత్సరం లోపలనే బాగా మాట్లాడుతున్నారు. నాన్న, తాత, అక్క అంటూ ఉంటారు. సంవత్సరం ఫస్ట్ బర్త్‌డే కాగానే ఆ మాట్లాడిన 4, 5 వర్డ్స్ కూడా మిస్ అయిపోతుంటాయి. ఇంక మళ్ళీ తర్వాత మాట్లాడరు. దీన్ని మనము ఎప్పుడైతే ఈ స్టేజ్‌లో మనము గుర్తిస్తామో పేరెంట్స్, అప్పుడు చాలా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ ఎదుగుదల అనేది 3 ఇయర్స్ వరకు కొనసాగుతుంది కాబట్టి స్టార్టింగ్‌లోనే ఈ చిన్నవి ఫైన్ అబ్జర్వేషన్ అంటే ఈ ఫైన్ అబ్జర్వేషన్ లక్షణాలను మనము పిల్లల లోపల గుర్తిస్తే ఫర్దర్‌గా మనము ట్రీట్మెంట్ అనేది చాలా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్‌లో ఎలా జరుగుతుంది అనంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మకి మాటలు లేట్‌గా రావడము, ఇంకా పెదనాన్నకి లేట్‌గా మాటలు రావడం, మామయ్యకి లేట్‌గా రావడం, ఇలా వాళ్ళు పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే, కొంచెం వాళ్ళకి లేట్‌గా మాటలొచ్చినాయి, 3 ఇయర్స్‌కి మాటలొచ్చినాయి, 2 ఇయర్స్‌కి మాటలొచ్చినాయి. ఈ కన్‌ఫ్యూజన్, ఈ అపోహలో ఆటిజం ఉన్న పిల్లల్ని లేట్‌గా గుర్తించడం జరుగుతుంది. అంటే 5 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో కానీ మా దగ్గరికి రావడంలో డిలే జరుగుతుంది. మీకెప్పుడు తెలిసింది అనంటే 3 ఇయర్స్ వరకు మాటలు రాకపోవడం వల్ల మళ్ళీ మేము పీడియాట్రిషియన్స్ కన్సల్ట్ చేయడం ద్వారా మాకు తెలిసింది. మా బాబు ఎదుగుదలలో అంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల సఫర్ అవుతున్నాడు అనేది వాళ్ళకి అప్పుడు కానీ తెలియదన్నట్టు. కొన్నిసార్లు పిల్లల లోపల ఒక 18 మంత్స్ ఏజ్ వచ్చేసరికి పర్టికులర్‌గా నాకిది కావాలి, నాకిది అవసరము అని ఒక చోటికి తీసుకెళ్ళి ఆ పేరుని ప్రొనౌన్స్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటూ ఉంటారు. అదే ఈ ఆటిజం ఉన్న పిల్లల లోపల కూడా అడుగుతుంటారు వాళ్ళకి కావాల్సినవి. కానీ వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక వన్ వర్డ్‌ని వాళ్ళు ఫ్రేమ్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ వస్తువు కావాలి అని అలా పాయింట్ ఔట్ అంటే ఫింగర్ ద్వారా చూయించడము, ఆకలేస్తున్నప్పుడు కిచెన్‌లోకి తీసుకెళ్ళడం, ఆకలేస్తుంది అన్నట్టుగా కొన్ని వర్డ్స్ అంటారు కదా! అవి చెప్పకపోవడము, ఇవి మనము ముఖ్యంగా గమనిస్తూ ఉంటాము. ఇంకొకటి ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే మనం వాళ్ళని కదిలిచ్చి మాట్లాడినప్పుడు నీ పేరేంటి అని పిలిచినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ నీ పేరేంటి అని అడుగుతుంటారు. అంటే రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఒక ముఖ్యమైన లక్షణంగా తీసుకోవచ్చు. అలాగనే పిల్లల లోపల ఏం గమనిస్తుంటామంటే, నలుగురు పిల్లలు ఆడుకున్నప్పుడు, పేరెంట్స్ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా మనతోనే మింగిల్ అయ్యి ఆడుకోలేకపోతుంటారు. ఒక రకమైన డిఫికల్టీని ఫేస్ చేస్తుంటారు. అంటే అందరిలో భాగంగా కలుపుకొని ఆడుకోవడం అనేది ఆ పిల్లలకి రాదు. వాళ్ళు ఎంతసేపు ఎలోన్‌గా స్పెండ్ చేయడము, ఎలోన్‌గా ఆడుకోవడానికి ఇష్టపడడము, వాళ్ళకంటూ వాళ్ళకి నచ్చిన టాయ్స్‌లో, నచ్చిన ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇద్దరు పిల్లలతోనా, పేరెంట్స్‌తోనా, ఇంకా నైబర్స్‌తోనా వాళ్ళతో జాయిన్ అయ్యి కలిసి ఆడుకోవడం అనేది వాళ్ళకి కొంచెం డిఫికల్టీగా మారుతుంటది. ఇదొక ముఖ్యమైన సిమ్టమ్‌గా తీసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లల లోపల ఇంకొకటి ముఖ్యమైన సెన్సరీ మోటార్ సిమ్టమ్స్‌ని గమనిస్తుంటాం. సెన్సరీ మోటార్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్‌లో పక్కకు తిరిగి చూస్తూ ఉంటారు ఎంతసేపు. అంటే స్క్వింట్ ఐ అంటే మెల్లకన్ను ఉన్నట్టుగా వాళ్ళ చూపులుంటాయి. రెండోది మనం ఏదైనా ఫోకస్ చేసి మనము క్వెషన్స్ అడుగుతున్నప్పుడు కళ్ళు చిట్లిస్తుంటారు. మాటికి కళ్ళు చిట్లించడము. ఇంకొక విషయం వచ్చేసి కొన్ని రకాల సౌండ్స్ అంటారు కదా! అబ్నార్మల్ సౌండ్స్, క్రాకర్ సౌండ్స్ కావచ్చు, కుక్కర్ సౌండ్ కావచ్చు, మిక్సీ సౌండ్ కావచ్చు, కొన్ని రకాల శబ్దాలకి వాళ్ళు విపరీతంగా రియాక్షన్స్ చూయిస్తుంటారు. వాళ్ళకి మిగతా పిల్లలు అంత రియాక్షన్ ఉండదు. ఈ పిల్లల లోపల డిఫరెంట్ రియాక్షన్స్, చెవులు మూసుకోవడం, ఒక రకంగా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తుంటారు. ఇంకొకటి మనం ఎప్పుడైనా ప్లే గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు శాండ్, గ్రాసు వీటిని టచ్ చేసినప్పుడు కొంచెం అబ్నార్మల్‌గా వాళ్ళు బిహేవ్ చేయడము, అబ్నార్మల్‌గా ఒక సెన్సేషన్స్ అంటే వాళ్ళ లోపల ఒక అబ్నార్మల్ మూమెంట్స్‌ని మనము ఇది చేస్తూ ఉంటాము. అంతేకాకుండా పిల్లల లోపల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఆటిజం పిల్లలు ఉన్న వాళ్ళు మాట్లాడడము ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాటలు రాకపోవడం అంటూ ఏమీ ఉండవు. ఆటిజం ఉన్న పిల్లలకు మాటలు వస్తాయి, మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళ లోపల ఒక ప్రత్యేకమైన బిహేవియర్‌ని చూస్తుంటాం. అదెలా అంటే రైమ్స్ పాడుతుంటారు. ఏబీసీడీలు, రైమ్సు,
కొన్ని రకాల వాళ్ళకి ఇష్టమైనవి వరకు మాత్రమే కంటిన్యూస్గా రిపీట్ చేస్తుంటారు. అంటే లెర్నింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళకి కొంచెము భిన్నంగా ఉంటుంది. కొంతమంది పిల్లల లోపల మ్యూజిక్ ఇష్టపడుతుంటారు, జిమ్నాస్టిక్లో వాళ్ళు డిఫరెంట్గా లెర్న్ చేస్తుంటారు, డ్రాయింగ్, రైటింగ్, ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆటిజం ఉన్న పిల్లల లోపల కూడా కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్గా వన్ యాక్టివిటీలో వన్ థింగ్లో ఉండడం వల్ల కూడా ఈ పిల్లల్ని లేటుగా గుర్తించడం జరుగుతుంది. పేరెంట్స్ ఏమనుకుంటారు అని అంటే మా వాడు రైటింగ్ చాలా బాగుంటుంది, కొన్ని రకాల స్కిల్స్ ఉంటాయి కదా మిగతా పిల్లల లోపల ఉండవు, వీళ్ళ లోపల చాలా ప్రత్యేకంగా, చాలా భిన్నంగా, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఇలా ప్రత్యేకంగా భిన్నంగా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండేసరికి వాళ్ళకు మా పిల్లోనికి ఆటిజం ప్రాబ్లం ఉంది అనేది గుర్తించరు. స్పెషల్గా ఒక రకమైన టాలెంట్ ఉంది అనే అపోహలు లేట్గా ఫిజిషియన్ దగ్గరికి రావడము, ఇంకా కొన్ని రకాల లక్షణాలు ఏవైతే ఉంటాయో సోషల్ బిహేవియర్లో మార్పులు ఉన్నాయి, కానీ మిగతా దాంట్లో మా బాబు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారు అనే దాంట్లోనే ఎక్కువ కన్ఫ్యూజన్కి లోన్ అవుతుంటారు. సో ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెము మిగతా పిల్లలతో పోలిస్తే కొంచెం చిన్న అంశాలల్లో కొంచెం తేడా అనిపించినా కూడా ఒక పీడియాట్రిషియన్ని కలవడము, ఒక ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడము, ఇది పిల్లల లోపల సహజంగా జరిగే మార్పా లేకపోతే మా పిల్లల లోపల ఏమన్నా తేడా ఉందా అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలామంది పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారు అని అంటే చూద్దాంలేండి, కొద్ది రోజులు వెయిట్ చేద్దాము అనే పాయింట్ని ఎక్కువ వాడుతుంటారు. ఈ పాయింట్ అనే దాంట్లోనే ట్రీట్మెంట్ అనేది చాలా డిలే అవుతుంది. ఎప్పుడైతే మనము 10 months ఏజ్లో 9 months ఏజ్లో మనం ఎప్పుడైతే ఈ ఆటిజం లక్షణాలని గమనించి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జరగాల్సిన ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్టర్ 4 years 5 years తర్వాత వచ్చిన పిల్లల లోపల అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ప్రాసెస్లో మార్పు కనబడుతుంది, కానీ ఎలా అయినా కూడా ఒక రకమైన నత్తనడక అంటారు కదా, అంత డిలే అయిపోతుంటుంది అన్నట్టు. సో ఫస్ట్ 2 to 3 years అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ లోపల గమనించడం అనేది చాలా 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 అడ్వాంటేజ్. సో ఈ ఆటిజం ఉన్న పిల్లల లోపల మనము ఒకటి కమ్యూనికేషన్ అంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కమ్యూనికేషన్ అంటే వినడం, ఆలోచించడం, తిరిగి మాట్లాడగలుగుతాం. ఈ 3 అంశాలని వాళ్ళు చేయగలగాలి. ఎప్పుడైతే పిల్లోని లోపల ఈ వినడము, ఆలోచించడము, మళ్ళీ తిరిగి మాట్లాడడము అనేవి ఏవైతే డిలే అవుతాయో అప్పుడు మనము ఖచ్చితంగా ఒక రకమైన ఆటిజం ఉన్న ప్రాబ్లము అని పరిగణించి సోషల్ బిహేవియర్లో తేడా గమనించినప్పుడు, కమ్యూనికేషన్లో తేడా గమనించినప్పుడు, పిల్లోని ప్రవర్తనలో తేడా కనిపించినప్పుడు చాలా అలర్ట్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ఆటిజం ఉన్న పిల్లల్ని హోమియోపతి ద్వారా ఏ విధంగా మేము ట్రీట్ చేస్తాము? హోమియోపతి అంటేనే ఒకటి స్పెషల్గా మనకు అర్థమైంది ఏంటంటే మనస్తత్వం, శరీరతత్వంని ఆధారంగా తీసుకొని ఎప్పుడైతే బాడీ నేచర్కి మెడిసిన్ ఇస్తుంటామో అప్పుడు మైండ్కి, బాడీకి కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు బ్రెయిన్లో ఎదుగుదల ఎక్కడైతే ఆగిపోయిందో దాంట్లో మనము ప్రత్యేకంగా మార్పు తీసుకొచ్చి అద్భుతంగా ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని చాలా బాగా మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.